టెక్నికల్ కమిటీ నివేదిక కోసం జాప్యమైన అమరావతి రాజధాని పనులు డిసెంబర్ నెల నుంచి ఊపందుకొనున్నాయి. కొత్త సంవత్సరంలో రాజధానిలో పతాక స్థాయిలో పనులు జరిగే పరిస్థితి ఉంది. టెక్నికల్ రిపోర్టుతో సంబంధం లేని 2000 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సిఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు కొలికి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వీటిలో ప్రధానంగా సిఆర్డీఏ ప్రధాన పరిపాలనా కార్యాలయం బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు 160 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. దీంతో పాటు సమాంతరంగా ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్ట్ డిజైన్స్ తదితర పనులకు మరో 129 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. స్థాయిలో పనులు జరిగే పరిస్థితి ఉంది. టెక్నికల్ రిపోర్టుతో సంబంధం లేని 2000 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సిఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు కొలికి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వీటిలో ప్రధానంగా సిఆర్డీఏ ప్రధాన పరిపాలనా కార్యాలయం బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు 160 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. దీంతో పాటు సమాంతరంగా ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్ట్ డిజైన్స్ తదితర పనులకు మరో 129 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు.